మనము 41 డేస్లో పూర్తిగా టైలరింగ్ నేర్చుకుందాం. అందులో డే 1 చిన్న మిషన్ అండి. ముందుగా మనము నేర్చుకునేటప్పుడు చిన్న మిషన్ తోటే నేర్చుకోవాలి. పెద్ద మిషన్కి మోటార్తో ఉంటుంది కాబట్టి మనం అంత స్పీడ్ కుట్టలేము కాబట్టి చిన్న మిషన్ తోటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి టైలరింగ్. ముందుగా ఇక్కడ ఆయిల్ అని ఉంటుంది, ఇందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత మిషన్ని ఈ విధంగా తుడుచుకోవాలి, లేకపోతే క్లాత్ మీద ఆయిల్ పడుతుంది, క్లాత్ ఖరాబ్ అవుతుంది, ఆయిల్ మరకలు వస్తాయి. ఈ విధంగా పట్ట ఎక్కించుకోవాలి. ముందు వెనుక నుండి పెట్టుకుంటూ ముందటికి రావాలి. బాబిన్లో దారం ఎక్కించుకోవాలి. ఇందులో చిన్న స్క్రూ డ్రైవర్తో ఈ విధంగా పెట్టి ఇది బాబిన్ అంటారు. ఇందులో 2 వరుసలు ఈ విధంగా దారం ఎక్కించుకున్న తర్వాత హ్యాండిల్ ముందట్టుకొని దీనికి ఈ విధంగా పెట్టి దారం ఎక్కించుకోవాలి. ఈ విధంగా దారం ఎక్కించుకున్న తర్వాత ఇది సెటల్ బాక్స్ అంటారు దీన్ని. ఈ విధంగా ఇందులో పెట్టిన తర్వాత దగ్గరికి తీసిన తర్వాత ఇగో ఇక్కడ చిన్న ఇట్లా ఈ విధంగా ఇందులోకించి ఇట్లా తీసుకొని దారం ఈ విధంగా రావాలి. వచ్చిన తర్వాత ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని తెరవాలి. ఇట్లా ఈ విధంగా తెరిచి ఈ విధంగా కిందికి తీసుకొని ఈ విధంగా పెట్టి టక్మని శబ్దం రావాలి. ఈ విధంగా మిషన్ తీసి దారం ఎక్కించుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇట్లా, తర్వాత ఇగో ఇప్పుడు ఇందులోకి నుంచి తర్వాత తర్వాత థ్రెడ్ కట్టర్ అంటారు దీన్ని. ఇది థ్రెడ్ కట్టర్ అంటారు. దీంతో దారాన్ని ఇట్లా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని సూదిలోకి తీసినాక ఇది రింగ్ దాని కిందికి అనుకొని కింద బాబిన్ దారము పైకించి దారం 2 కలిపి పైకి వచ్చేటట్టు తీయాలి. ఈ 2 కలిపి కంచెని కిందికించి వెనుక కనుక్కోవాలి. ఒక కాటన్ది బ్లౌజ్ పీస్ లైనింగ్ తీసుకొని 2 వరుసలలో స్కేల్తో స్ట్రేట్గా గీతలు గీసుకోవాలి. ఇది మార్క్ చాక్ తోటి స్ట్రేట్గా గీతలు గీసుకోవాలి. ఈ మార్క్ చాక్ తోటి ఈ విధంగా స్ట్రేట్గా గీతలు గీసుకొని
ఇది ఇక్కడ నెంబర్స్ ఉంటాయి 0 1 2 3 4 5 అని. మనము కిందికి పెడితేనేమో మొత్తం 0 అంటే కుట్టు అసలు జరగదు. 1 పెడితే చిన్న కుట్టు వస్తుంది, 2 పెడితే కొద్దిగా మీడియం వస్తుంది, 3 పెడితే మామూలుగా వస్తుంది, 4 పెడితే కొద్ది పెద్దగా వస్తుంది, 5 పెడితే మరి పెద్దగా వస్తుంది. మనం ఎప్పుడైనా ఇప్పుకోవాలి కుట్లు అన్నప్పుడు 5 పెట్టుకోవాలి, 4 పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మామూలుగా కుట్టేటప్పుడు 3 2.5 పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అయితే 3 మీద పెట్టుకున్నాము. ఇది వచ్చేసి 3 మీద పెట్టుకోవాలి, టైట్ చేసేసుకోవాలి. ముందుగా టెన్షన్ ఈ విధంగా లేబట్టి దీని కిందికి బట్ట పెట్టేసి క్లాత్ పెట్టిన తర్వాత ఈ విధంగా మళ్ళీ టెన్షన్ కిందికి చేసుకోవాలి. చేసుకున్నాక హ్యాండిల్ని ఈ విధంగా ముందటి కనుక్కొని కాళ్ళు ఈ విధంగా పెట్టి ఇట్లా స్ట్రేట్గా కుడుతుండాలి. ఆ గీత మీదనే కుట్టాలి. ఆ విధంగా అయితే మనకు చక్కటి కుట్టు ప్రాక్టీస్ అవుతుంది. ఈ విధంగా మొత్తం బ్లౌజ్ పీస్ మొత్తము స్ట్రేట్ కుట్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ విధంగా దారం వచ్చిన తర్వాత కొంచెం దారం ఉంచి కట్ చేయాలి. మొత్తం కొన మీద కట్ చేయద్దు, ఇక్కడ బట్ట దిక్కు కట్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా స్ట్రేట్ కుట్లను ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వలన చక్కటి కుట్లు మనకి అలవాటు అవుతాయి. మనకు దారం కనిపించాలి. వేరే క్లాత్ మీద అయితే డిఫరెంట్ కలర్ దారం పెడితే అనిపిస్తుందని మనం డిఫరెంట్ కలర్ దారం పెట్టినాం. తర్వాత ఈ విధంగా వంకర కుట్లను ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా తీసుకొని స్ట్రేట్ కుట్ల తర్వాత ఈ వంకర కుట్టు ఈ విధంగా నిదానంగా మిషన్ కింద క్లాత్ పెట్టి ఈ విధంగా క్లాత్ని ఇట్లా అనుకుంటా తిప్పుకుంటా కుట్టాలి. మనం గీసుకున్నాం కదా ఆ గీత మీదనే ఈ విధంగా బట్టను తిప్పుకుంటా అది ఎట్లా గీసుకున్నామో ఆ విధంగా తిప్పుకుంటా దాని మీదనే కుట్టు వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయాలి. బట్టను కుట్టుండాలి, తిప్పుతుంటేనే కరెక్ట్గా కుట్టు మీద వస్తుంది, గీత మీద కుట్టు పడుతుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు చేయి ఫ్రీ అవుతుంది కుట్టడానికి, వంపులు తిరగడానికి. ఫస్ట్ స్ట్రేట్ కుట్టామో స్ట్రేట్ కుట్టు, తర్వాత క్లాత్ వంకర టింకర తిప్పుకుంటా కుట్టినందుకు వంకర టింకరగా తిప్పడం అలవాటు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది రండి. ఇట్లా మూల మీదకి వచ్చేనాక మళ్ళీ టెన్షన్ లేపి మళ్ళీ క్లాత్ని ఇట్లా తిప్పుకొని మళ్ళీ ఇట్లా కిందికి దించుకొని
మళ్ళీ ఇది వరకు కుట్టేసిన తర్వాత మళ్ళీ టెన్షన్ మళ్ళీ లేపాలి. లేపి మళ్ళీ క్లాత్ మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలి. మూల వచ్చే వరకు టెన్షన్ లేపాలి. లేపి తిప్పుకుంటే మూలలు కరెక్ట్గా తిరుగుతాయి. ఇగో ఈ విధంగా. నెక్స్ట్ యూ. తర్వాత రౌండ్ సర్కిల్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వలన మనకు ఫ్రీగా తిరిగిపోతుంది అనమాట. మిషన్ ఏ రకంగా కుట్టినా కానీ కుదురుతుంది. ఈ విధంగా క్లాత్ తిప్పుకుంటా ఆ గీత మీద కుట్టుకోవాలి. హ్యాండిల్ వెనుకకు పోతే దారం దిగుతుంది. హ్యాండిల్ వెనుకపోకుండా నిదానంగా కుట్టుకోవాలి. ఇప్పుడు సర్కిల్ రౌండ్గా క్లాత్ నిదానంగా జరుపుకుంటూ కుట్టుకోవాలి. లేకపోతే ముడతలు వచ్చేస్తాయి. మనకు చాలా ప్రాక్టీస్ అవుతుంది ఇవన్నీ కుట్టుకోవడం వలన. క్లాత్ని ఈ విధంగా జరుపుకుంటూ మనం గీసుకున్న దాని మీదనే కుట్టుకోవాలి. క్లాత్ని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా స్ట్రేట్గా ఇట్లా క్రాస్గా ఇట్లా వీలాగా యూ రౌండ్గా కుట్టుకోవడం ద్వారా మనకు ఫ్రీగా అయిపోతుంది. మనకు ఎటువంటి క్లాత్ని ఎక్కడ మలిపినా కానీ అప్పుడు నీట్గా వస్తుంది. ప్రాక్టీస్ బాగా అవుతుంది ఇవి కుట్టుకోవడం వలన. ఇవి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత డే సెకండ్లోకి వెళ్దాం మనం. ఇది డే 1 క్లాసు. మనం మిగతా వీడియోలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.